నమస్తే. ప్రసాద్ ప్రకృతి వనం, మదనపల్లి, చిత్తూరు జిల్లా. ఈరోజు మనము మన దేహంలో జరిగే ఎముకలకు సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ వెతుకుదాం. ఆర్థోపెడిక్ ఇష్యూస్. చాలామందికి చాలా తొందరగానే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు వస్తానే భయపడిపోతారు. ఓకే, డాక్టర్ కూడా చెప్తారు, అమ్మ ఇప్పుడే కాదు ఇంకొన్ని రోజులు ఉండండి, తర్వాత నీ రీప్లేస్మెంట్ ఇది అది అని చెప్తున్నారు. ఆ నీ రీప్లేస్మెంట్ అనేటివి 60-70 సంవత్సరాలు చేయాల్సిన నీ రీప్లేస్మెంట్లు 35-40 ఏళ్ళకే చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? ఎండలో తిరగడం లేదు, D3 లేదు, కాల్షియం లేదు, కాల్షియం మాత్రలో కాల్షియం లేదు, నువ్వులు తినడం లేదు, బెల్లం తినడం లేదు, రాగులు తినడం లేదు, సద్దలు తినడం లేదు, కొర్రలు తినడం లేదు, మిల్లెట్స్ తినడం లేదు, అసలు ఎండకే పోవడం లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్తో వచ్చిన రకరకాల ఇష్యూస్కి సొల్యూషన్ ఈరోజు చెప్పుకుందాం. అంటే ఈ ఎక్సర్సైజెస్ ఇమీడియట్ రిలీఫ్కి రాకుండా ఉండేదానికి సరిపోతుంది, కానీ జీవన విధానంలో మార్పులు చేసుకొని ఇవి చేసుకుంటే ఏ ఒక్కరూ ఆర్థోపెడిక్ డాక్టర్ని చూసే అవసరం ఉండదు. అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీకి 3 ఎక్సర్సైజులు, లోయర్ బ్యాక్కి 2 ఎక్సర్సైజులు, మోకాళ్ళకి 2 ఎక్సర్సైజులు. నాకు 91లో ఈ మోకాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, రైట్ నీ పెయిన్ వచ్చింది. మేము ఇండియన్ కమోడ్ న్యూస్ చేస్తాను, 90-89 ప్రాంతంలో పెయిన్ వచ్చింది రైట్ లెగ్కి. సో నేను నార్మల్గా మనము ఇండియన్ కమోడ్లో ఎట్లా కూర్చుంటాం, హ్యాపీగా ఎట్లా కూర్చుంటాం. ఇదే రైతులు కూడా పొలం దగ్గర కూర్చునేది. అట్లీస్ట్ మాకు 4 వరి పొలం వేసినప్పుడు నీళ్ళన్నీ కట్టింటాం కదా, ఆ కార్నర్లోని అంత ప్లేస్లో 4 కూర్చుంటాం. ఇట్లా కూర్చొని మాట్లాడుకునేది. మీటింగ్లన్నీ ఇంతే, టేబుల్స్ లేదు, చైర్లు లేదు, ఇట్లా రూము లేదు. పెట్టుకొని మాకు రాగి సంగటి ముద్దలు ఎత్తుకొస్తారు, 10 ముద్దలు 20 ముద్దలు చేసుకొని బుట్టలు ఎత్తుకొస్తారు. ఆ బుట్టలో వచ్చినప్పుడు ఇట్లా చేతిలో పెట్టుకొని ఆ రాగి ముద్దను వేసుకొని దానికి అట్లా గుంట చేసి పులగూర వేసుకొని, లేదు పచ్చిపులుసు, చింతపండు, ఆనియన్ను, తెల్ల ఉల్లిపాయ, మిర్చి వేసేసి ఆ గుజ్జు అంటాం మేము, దాంట్లో కొంచెం అట్లా వేసుకొని తినేసి చేయిలు ఆడిన పొలంలోనే నీళ్ళు కడుక్కొని వేస్తే అయిపోయింది. తాగేది కూడా అట్ట పోయేసి అట్ట తాగేవాళ్ళు. ఎందుకంటే యూరియాలు వేసేవాళ్ళు కాదు, మందులు కొట్టేవాళ్ళు కాదు, న్యాచురల్ రిసోర్సెస్లో అన్నీ తాగేవాళ్ళం. కాబట్టి 40 ఏళ్ల ముందర ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నింది. అప్పుడు ఒక దాదాపు 2 years నేను ఇట్లా కూర్చోలేకపోయేవాడిని. సరే ఇట్లా కూర్చునేవాళ్ళము, ఇట్లా కూర్చొని ఏదేదో బాధపడేవాడిని. 1 year 1.5 year ట్రై చేసిన. నేను నాన్ వెజ్ నిలిపేసి 30 years అయింది. సో నాన్ వెజ్ వచ్చిన ప్రాబ్లం కాదు. కోర్స్ ఇప్పుడు తెలుస్తుంది, ఇది రైస్ వల్ల, గోధుమల వల్ల, రీఫైండ్ ఆయిల్ వల్ల, ఎప్పుడన్నా బేకరీ ఐటమ్స్ తింటే దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, ప్లస్ ఎక్సర్సైజ్ లేకుండా వచ్చిన ప్రాబ్లమ్స్ అని. దీనికి ఈ మోకాలు ప్రాబ్లంకి డాక్టర్ శ్రీనివాసన్ దగ్గరికి వెళ్ళాం. ఆయన ఈ 2 మోకాళ్ళని పక్కన ఇలా పెట్టి ఎక్స్రే తీశారు. తీసి ఈ రైట్ లెగ్కి కొంచెం వేర్ అండ్ టేర్ ఉంది, దానికి 2 ఎక్సర్సైజ్లు చెప్తాను, అవి చేయాలన్నారు. నాకు ఆయన మీద చాలా గౌరవం. ఆయన ఏది చెప్పినా, ఇంతే చెప్పినా పర్ఫెక్ట్గా చెప్తాడని. సో ఆ 2 ఎక్సర్సైజుల్లో 91లో మొదలుపెట్టి ఇప్పుడు నెలలో 10 రోజులు చేస్తాను అంతే. 10 రోజులో, 7 రోజులో, 15 రోజులో, 5 రోజులో బయట తిరుగుతూ ఉంటే ఒకసారి చేయలేకపోతే కూడా కొంచెం ముందుగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే 100 ఏళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అందరూ, ఏ ట్యాబ్లెట్ వేసుకోకుండా. సో ఈ మోకాళ్ళ నొప్పులకి ఆ అద్భుతమైన ఎక్సర్సైజులు పనిచేసినాయనే ఆ ప్రజ్ఞ, ఎరుక, అవేర్నెస్తో ఆయన చెప్పినవన్నీ నేను వందలాది మంది పేషెంట్లను ఆయన దగ్గర తీసుకెళ్ళి బెంగళూరులో మల్లేశ్వరంలో ఉంటారు డాక్టర్ శ్రీనివాసన్. సో వీటిల్లో మనము మొట్టమొదట స్పాండిలైటిస్ అంటే అప్పర్ బ్యాక్, ఈ మెడలో మొదలుకొని ఈ అప్పర్ బ్యాక్కి సంబంధించిన ఈ 7 ఎక్సర్సైజెస్ని మనము 3 ఒక్కొక్క బ్యాచ్గా చేసుకొని చూసుకుందాం. పార్సెపు తలనొప్పి, మన మైగ్రేన్ అంటాం కదా, దానికి నువ్వులు తినాలా, అవన్నీ వీడియోస్లో ఉన్నాయి. నల్ల నువ్వులు బాగా నమిలితే, నమిలి పొద్దునే పరగడుపున 10 minutes నమిలి మింగితే అప్పుడు ఈ పార్శ్వపు తలనొప్పి, మైగ్రేన్కి సొల్యూషన్ దొరుకుతుంది. నేను చెప్పే తలనొప్పి అప్పర్ బ్యాక్ తలనొప్పి,
అంటే తలకి వెనక పక్క మాత్రం నొప్పి ఎక్కువ వస్తుంది, భుజాలు నొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, వెనుపూసల్లో నొప్పి వస్తుంది. వాటికి సంబంధించిన ఆ 3 ఎక్సర్సైజెస్ని మనం ఇప్పుడు చేసుకుందాం. ఈ కాళ్ళని ప్యారలల్గా ఉండేట్లుగా మనము బెంచ్ కూర్చుందాము. బెంచ్కి సైడు ఏమి మనకు చేతులు కానీ డిస్టర్బెన్స్ కానీ ఉండకూడదు. ఇది ఇలా హైట్ ఉండకూడదు, ఇట్లా లో ఉండకూడదు. అంటే మీ ఈ కాలుకు ఎంత హైట్ సరిపోతుందో అప్రాక్సిమేట్గా 6 ఇంచు ఉంటే పర్లేదు, మీరు అన్నీ కూల్చుకొని అట్లా చేయొద్దు ఏమి, అప్రాక్సిమేట్గా అట్లా. అంటే మీ లెగ్స్ ప్యారలల్గా ఉండే హైట్లో ఉండేట కూర్చోండి. కాళ్ళు కొంచెం పక్కన పెట్టుకొని చేతులు అరచేతులు ఆకాశాన్ని చూడాలి. భుజాలు స్ట్రైట్గా పెట్టుకోండి, స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోండి. చేతులు ఫ్రీగా వదిలేసేయాలి, భుజాలని ఫ్రీగా వదిలేసేయండి. అప్పుడు ఈ భుజాలను తీసుకెళ్ళి చెవులు కానిచ్చేదానికి ట్రై చేయండి. చిన్నగా భుజాలను కిందకు వదిలేసేయండి. ఇనిషియల్గా 10 సెకండ్స్ చేయండి, ఫస్ట్ 2 డేస్, మళ్ళీ 15, మళ్ళీ 20. నేను 20 చెప్తా ఉంటాను కదా, మీరు 40 చేసే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ నా గురువులు. అంత మురుటుగా, అంత ఫైర్తో, అంత బ్యూటిఫుల్గా చేయాలి. సో మీరు ఆ చేసే పైకి చేసే ప్రాసెస్లో నా తల అదురుతోంది, గమనించారా? అంత టైట్గా చేయాలి. రెండోది, మీరు చేయిల్ని కింద పుష్ చేయకూడదు. చేయిలు ఊరికే రెస్ట్ అవుతాయి అంతే, చూడండి రెస్ట్ అయినాయి. ఇట్లా దీన్ని ఇట్లా అదిమి ఇట్లా చేయకూడదు. మీరు చేయాల్సింది భుజాలని వాడాలా, చేతులు పుష్ చేసి కాదు. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో తల వీలైనంత స్ట్రైట్గా పెట్టుకొని పుష్ చేసి ఊరికే రెస్ట్, ఇక్కడ చేతులు ముందు రెస్ట్ ఉండాలి కాళ్ళ మీద. మళ్ళా చిన్నగా రిలాక్స్. 5 కౌంట్స్ ఒక్కొక్కసారి. ఎక్కువ ఉండేవాళ్ళు రోజుకు 2 సార్లు చేయండి చాలు. ఏమీ లేని వాళ్ళు పొద్దున్నే 10 నిమిషాలు చేసుకోండి. బాగా వాకింగ్ చేయండి 1 అవరు. ఇంకా టైం ఉంటే యోగా చేయండి, ఇంకా టైం ఉంటే ఎక్సర్సైజ్ చేయండి. ఈ ఎక్సర్సైజులు చేసుకుంటా మీ జీవన క్రమంలో మీరుంటే ఏ ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఉండదు. నేను చాలామంది చేసిన వాళ్ళందరూ వితిన్ 2 డేస్ 3 డేస్ కూడా బాగా రిలీఫ్ అయింది అన్నారు. తలనొప్పి పోయిందన్నారు, భుజం నొప్పి పోయిందన్నారు, సైటిగా పోయిన వాళ్ళు ఉన్నారు, మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గినదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. లోయర్ బ్యాక్ పర్టికులర్గా సూపర్గా పనిచేస్తుంది ఇది. మీరందరూ ఎక్కడ పెళ్ళికి పోయినా, ఎక్కడ బర్త్డేలకు పోయినా మీరందరూ ఇట్లాంటివి మాట్లాడుకోండి. స్పాండిలైటిస్ ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది. సో అట్లా 5 కౌంట్స్ చేయండి 5 టైమ్స్. నెక్స్ట్ ఈ 3 ఎక్సర్సైజ్లో రెండోది, స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోండి. ఈ అరచేతులతో తలని ఆపాలా, తల ముందకు దొయ్యాలా, చేతులు ఆపాలా. స్పైన్ ఏమో స్ట్రైట్గానే ఉండాలి. నా తల అదురుతుంది చూడండి, అంత స్ట్రాంగ్గా చేయాలి. చిన్నగా రిలాక్స్. 3 ఎక్సర్సైజ్. చేతులు వెనకాల పట్టుకోవాలా, కింద పట్టుకోకూడదు, పైన తలలో ఇక్కడ పట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని తల స్ట్రైట్, ఎప్పుడు స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. చేతులు కూడా స్ట్రైట్ పెట్టుకొని తల వెనక్కి పుష్ చేయాలా, చేతులు ఆపాల. స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. మీరు కళ్ళు మూసుకొని ఆ పెయిన్ని, ఆ ఎనర్జీస్ని, మీకు ఏం జరుగుతుంది శరీరంలో మార్పుని గమనిస్తూ ఉండండి. అబ్బా, ఈ ఎక్సర్సైజ్ 5 సెకండ్స్ చేయండి ఫస్ట్ రోజు. నెక్స్ట్ రోజు 10 సెకండ్స్ చేయండి. కొంచెం చిన్నగా చేయండి. మీరు ఎక్కువ అది చేసేసి నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ మెడకాయ పట్టుకొని ఒరి నాయన ఆర్థోపెడిక్ దగ్గర పోయినామని మళ్ళా బాధపడద్దు. చిన్నగా ఎక్కించండి. 5 డేస్లో మీరు పూర్తి స్థాయిలో నాలాగా చేయొచ్చు, నాకంటే బాగా కూడా చేయొచ్చు. మీరందరూ చాలామంది ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఈజీ. ఇప్పుడు మనము లోయర్ బ్యాక్ సంబంధించి
L4 L5 అంటాం కదా, లోయర్ బ్యాక్ సంబంధించి. ప్లస్ సయాటికా కూడా కనెక్టెడ్, సయాటికా పెయిన్ అంటాం. సయాటికా అంటే ఈ బ్యాక్ సైడ్ నొప్పి వస్తుంది కదా, ఆ నొప్పికి. ఆ రెండింటికి కలిపి 2 ఎక్సర్సైజ్ నేర్చుకుందాం. ఒకటి వచ్చి వెళ్ళకిలా పడుకొని, టవలో ఏమొద్దు, నార్మల్గా పడుకోండి. కాళ్ళని పట్టుకొని ఇక్కడ పట్టుకోవాలి, కాళ్ళని 2 కాళ్ళని సపరేట్గా. తలతో మోకాళ్ళకి తల ఆనించడానికి ట్రై చేయాలి. అప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఈ లోయర్ బ్యాక్ మీద ఉండాలి. అక్కడ పెయిన్ వస్తుంది, అది దాని మీద ఉండాలా. రెండోది, మోకాళ్ళు కానిచ్చిన తర్వాత ఇంకా బెండ్ అయ్యి కింద ఆనించడానికి ట్రై చేయండి. అయ్యేవాళ్ళు పొట్ట ఎక్కువ ఉండేవాళ్ళు ఇట్లా వేసినా మీ రిజల్ట్స్ మీకు ఉంటుంది. ఇట్లా ఆనించాలి దాన్ని ట్రై చేయాలంతే మనం, మీ రిజల్ట్స్ మీకు వస్తుంది. నేను ఇంకా కింద ఆనించగలుగుతా, ఎందుకంటే నేను చేసి రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి. ట్వంటీ కౌంట్ ఇంతవరకు పెట్టండి, రిలాక్స్. అట్లా 5 సైకిల్స్ చేయండి. సో మీ ఆలోచన అంతా ఈ నడుము మీద కాన్సన్ట్రేట్ చేసి ఉండాలా. ఇంకోసారి చేస్తుంది. మీరు కాలు ఇట్లా వంచేది కాదు, 2 లేయాలి. అంటే బ్యాకు లేయాలా, కాళ్ళు వంగాల. కాన్సన్ట్రేషన్ అంతా నడుము ఆ కింద భాగంలో ఉండాలి. అది ఒక ఎక్సర్సైజు. రెండో ఎక్సర్సైజ్లో ఈ టవల్ తీసుకొని మీరు అరచేయి మందం, అరచేయి అంత మందంగా చేయండి. అరచేయి మందం చేసి ఇది ఎక్కువ అనుకుంటా, ఇంకొంచెం తగ్గిస్తే బెటరు. అరచేయి కొంచెం మందం అట్లా చేసి దీన్ని కరెక్ట్గా ఎస్, ఇది పర్ఫెక్ట్. ఈ టవల్ని పెట్టి దీన్ని మనకు ఎక్కడైతే నడుము ఆనుకుంటుందో బెండ్ ఉంది కదా, ఆ బెండ్ కింద పెట్టుకోండి. పెట్టుకొని కాళ్ళు కిందనే ఉంటాయి, మనిషి పైకి లేయాలి. లేచి చేత్తో సపోర్ట్ అంతే, ఇది చేత్తో లాగకూడదు, మీరే లేయాలి. లేచి మీ కాన్సన్ట్రేషన్ అంతా ఈ టవల్ని పుష్ చేయాలి కిందికి. టవల్ ఎదమాల, సపోర్ట్కి చెయ్యి ఇట్లా పెట్టుకోవచ్చు. కాళ్ళు కిందనే ఉంటాయి, కాళ్ళు పైకి లేయకూడదు. నేను ఇప్పుడు నడుముతో టవల్ని పుష్ చేస్తున్నా అంటే మీ నడుము ఎక్కడైతే కింద నేలని పుష్ చేస్తుందో ఆ నేల దగ్గర టవల్ ఉండాలి. కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి ముందరికి వెనక్కి. రిలాక్స్. తలను చేత్తో లాగద్దండి, మీరే లేయాల. మీ శక్తి నడుముతో నుంచి రావాలా, చేత్తో కాదు. ఇది ఓన్లీ సపోర్ట్. అలా 5 కౌంట్స్ చేయాలి. మీరు కింద గట్టిగా ఉంటుందనుకుంటే కొంచెం మెత్తకుంటే బెడ్షీట్ కానీ కంబళి కానీ వేసుకొని దాని మీద చేయొచ్చు. మీకు నడుము గట్టిగా ఉండే నెలలో గుచ్చుకుంటుంది అనుకుంటే. మనం ఇప్పుడు మోకాళ్ళకు సంబంధించి 2 ఎక్సర్సైజ్ చెప్పుకుందాం. మోకాళ్ళకు చాలా సున్నితంగా ఈజీగా సొల్యూషన్ ఉంది. ఆ 2 ఎక్సర్సైజులు మనము ఇప్పుడు చూస్తాం. వెల్లకిలా పడుకొని కింద దిండి ఏమొద్దు, కావాలంటే కింద కంబడి వేసుకోండి, మెత్తగా ఉండేదానికి. తిక్కుది కాదు, పల్సని కంబడి వేసుకోండి. ఇలా పడుకొని రిలాక్స్డ్గా
చేతులు కిందైనా పెట్టుకోండి, ఎటైనా పర్వాలేదు, గుండె మీదైనా పెట్టుకోండి. చిప్పల్ని, మోకాలు చిప్పల్ని బ్యాక్ పుల్ చేసుకొని పట్టుకున్నా. ఇప్పుడు నా మజిల్స్ చూడండి మీరు, ఈ మజిల్స్ అన్నీ కాన్సన్ట్రేట్ అయ్యాయి కదా, ఈ మజిల్స్ వెనక్కి లాగా. అప్పుడు ఏమవుతుంది, ఈ గ్యాప్ కింద తగ్గిపోతుంది. ఇట్లుండే కాలు ఇట్లా అవుతుంది. లాగి అట్లా 20 కౌంట్ ఇచ్చే వరకు పెట్టుకోండి. ఈ ఎక్సర్సైజులు అన్నీ, 7 ఎక్సర్సైజులు మీరు 20 కౌంట్, 1 2 3 అలా, 1 2 3 4 5 అట్ట కాదు, చిన్నగా ఎంచండి. బాగా టైట్గా పట్టుకొని రిలాక్స్. అదొక ఎక్సర్సైజు. రెండో ఎక్సర్సైజు అలాగే టైట్గా పట్టుకొని 30 డిగ్రీస్లో కాలు ఎత్తాల. 45 ఎక్కువ హైట్ కాదు, 45 డిగ్రీస్ కాదు, కొంచెం తక్కువగా. అప్పుడు లూజ్గా ఉండకూడదు, కాలు టైట్గా ఉండాలి. 2 కాళ్ళు కూడా ఎత్తచ్చు ఒకేసారి. నేను 2 కాళ్ళు ఎత్తలేను, ఇలా నా వల్ల కాదు. మీరు ఎక్సర్సైజ్ యోగా చేసేవాళ్ళు ఏమైనా ఉంటే 2 కాళ్ళు కూడా ఒకటేసారి ఎత్తచ్చు. కానీ ఎత్తినప్పుడు బెండ్ లేకుండా కాలు టైట్గా ఉండాలా. 20 కౌంట్ ఆర్ 30 కౌంట్. ఈ కాలు చేసేటప్పుడు ఆ మోకాలు కూడా టైట్గా లాగి పట్టుకోండి. మోకాళ్ళు ఎప్పుడు టైట్గా ఉండాలి, అప్పుడు మజిల్ స్ట్రెంగ్త్ వస్తుంది. రిలాక్స్. మళ్ళీ ఇంకొక కాలు, అప్పుడు ఈ పక్క కాలు కూడా బాగా పుల్ చేసుకొని పట్టుకోండాలి. 2 కాళ్ళు ఎత్తే వాళ్ళకి ఇంకా బెస్ట్. రిలాక్స్. 5 కౌంట్. సో ఏదైనా 5 కౌంట్స్ చేయండి. ఒక 10 to 15 మినిట్స్ పట్టచ్చు మీకు. మీరందరూ నాకు ఇచ్చే పెద్ద గురుదర్శనం ఏమంటే, ఎవరింటికి పోయినా ఎక్కడ పోయినా మీరు వీటి గురించి మాట్లాడండి. ఎవరికి కాలు నొప్పి వచ్చినా, ఎవరికి తలనొప్పి వచ్చినా, ఎవరికి స్పాండిలైటిస్ ప్రాబ్లం వచ్చినా, ఎవరికి లోయర్ బ్యాక్ ఉన్నా, ఎవరికి సయాటికా ఉన్నా, మీరు ఇవన్నీ జనాలకి నేర్పించండి. అదే మీరు నాకు ఇచ్చే గురుదర్శనం. థ్యాంక్ యూ.